నమస్కారం సార్, నా పేరు శివశంకర్. మా అమ్మాయి కుసుమశ్రీ లక్ష్మీ కుమారి. మాది గుత్తికొండ గ్రామం సార్, పిడిగిరాల మండలం, పల్నాడు డిస్టిక్ అయింది ఇప్పుడు. అయితే అక్కడ పనులు సరిగా లేక ఊరు దిగి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక దగ్గర ఉండి ఒక స్కూల్ పంపిస్తూ స్తోమత కూడా లేదు సార్ మాకు. అయితే చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి హాస్టల్లోనే ఉంది సార్. 3వ సంవత్సరంలో యాక్సిడెంట్ అయింది అమ్మాయికి. యాక్సిడెంట్ అయ్యి చెయ్యి కాలు 2 ఇదైపోయింది. ఆయన దగ్గర పెట్టుకొని స్కూల్కి పంపించే పరిస్థితి సార్ అది. కానీ ఆ స్తోమత లేక ఊరు తిప్పుకుంటా చదువు సరిగా అందదని హాస్టల్లో వేసేస్తాను సార్. హాస్టల్లో ఉండి చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంది సార్. ఇంకా 10th క్లాస్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది అర్థం కాక మాకు తెలుసు సార్. అప్పుడు స్కూల్లో వాళ్ళే చూసి అమ్మాయి పరిస్థితిని చూసి పలానా ఏపీఆర్జేసీ అయితే బాగుంటుంది, అప్లికేషన్ పెట్టుకోండి అని చెబితే అప్లికేషన్ పెట్టాను సార్. ఎగ్జామ్ రాసింది, సీట్ వచ్చింది సార్. అది కౌన్సిలింగ్లో ఏది బాగుంటుంది అనుకుంటే మన నిమ్మకూరు రామారావు గారు తాతగారు రామారావు గారు స్థాపించింది బాగుండిద్ది, సెక్యూరిటీ ఆడపిల్లలకు సెక్యూరిటీ కానీ చదువు కానీ బాగుండిద్ది అని అన్నారు సార్. అందుకని అక్కడ చేర్చాను సార్. డబ్బు పెట్టి చదివిచ్చే స్తోమత నా దగ్గర లేదు, మీరే ఏదైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాను. నా అవసరం లేదు, పాపే బాగా చదివింది, మెరిట్ లో గ్యారెంటీగా సీట్ వస్తుంది. అదే సార్. కానీ ఒక విషయం చెల్లి, తల్లిని చూడు ఒకసారి నవ్వుతూ ఉంది. అది మా సో మనం నమస్కారం సార్. మీరు పడిన కష్టం అంతా చూడండి. అని పాప చుట్టూ తిరుగుతాం, మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్, అన్ని అయిపోయినాయి. పాపకి ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. నాకు కన్ను కనిపించవు సార్, బాగోలేదు, యాక్సిడెంట్ అయింది. మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్, ఉండడానికి ఇల్లు అనేది కావాలి సార్. అదే సార్, అదే కోరుకుంటున్నాం సార్. గుంటూరు పెదపలకలూరులో అపార్ట్మెంట్ వాచ్మెన్ లో ఉన్నాం సార్. ఆ వాచ్మెన్ అక్కడ అపార్ట్మెంట్ లో చిన్న గదిస్తారు, ఇంకా అక్కడే వండుకుంటా పని చేసుకుంటా ఉన్నాం సార్. పల్నాడు అన్న, ప్రకాశం జిల్లా అన్న నాకు నా గుండెల్లో ఉన్న జిల్లాలు. కారణం ఏంటంటే నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూసా. మీరు చూపించే ప్రేమ అభిమానం కూడా నెక్స్ట్ లెవెల్. పల్నాడులో నాకు చెయ్యి ఎవరికైనా ఇస్తే ఆనందంలో నన్ను కొరికాడు కూడా ఆయన. సో అది ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. వలసలకు ముందర చెక్ పెట్టాలనేది ఒక బాధ్యత తీసుకున్నాను. ఇల్లు విషయంలో ఇప్పుడు మన ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను. మీ విర్రలు ఎట్టుకో మా దగ్గర ఉంది కదా, నేను ఆఫ్లైన్ మీతో చర్చించి ఎటు చేయాలి నేను చేస్తాను. ఈ కుటుంబం అంటే చాలా అభిమానం సార్ మాకు. థ్యాంక్ యూ మా, వెరీ కైండ్. థ్యాంక్ యూ.